ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మీ నాన్న చంద్ర గారు మా డబ్బు తీసుకుని పారిపోయారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆయన గత 3 వారాల నుంచి కనిపించట్లేదు. ఎందుకు? ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఆపుతారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? నా భర్త గురించి, నా చంద్ర గురించి. ఒక్కటికి 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. నా భర్త పారిపోవడం ఏంటి? పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. ఏంటండి మీరు? మీకు మా మావయ్యే పారిపోయే వాళ్ళ కనిపిస్తున్నారా? ఆయన ఢిల్లీ వెళ్లారు. మీకంత నమ్మకం లేకపోతే ఆయన ఇప్పుడే వెంటనే వచ్చిస్తారు. అంతేకాని ఇలా ఇంటి మీదకొచ్చి నిందలు వేయకండి. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. చంద్ర గారు మా డబ్బు తీసుకొని పారిపోయారు. డబ్బుతో పారిపోయాడా? అది పచ్చి అబద్ధమని నేను ఇప్పుడు నిరూపిస్తాను. నిరూపిస్తారా? ఏం నిరూపిస్తారో చూద్దాం. నా భర్త ప్రాజెక్టు పని మీద ఢిల్లీ వెళ్ళాడు. మీ మాటలు వింటే ఆయన కుప్పకూలిపోయేవాడు. నా కొడుకు లాభం కోసం ఈ ప్రాజెక్టు చేయడం లేదు. ప్రతి మధ్యతరగతి మనిషికి సొంత ఇల్లు ఉండాలనే తక్కువ ధరకి ఇల్లు కట్టిస్తున్నాడు. వాడి మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఎవరో చెప్పినా గాలి మాటలు పట్టుకొని వస్తారా? రే యష్, ఇక చాలరా. మన మీద నమ్మకం లేని వాళ్ళ గురించి మనం ఆలోచించనక్కర్లేదు. ఇప్పుడే ఈ క్షణమే అందరికీ డబ్బు పంచేసి పత్రాల మీద సంతకాలు తీసుకోరా. అమ్మ క్షమించండి, మేమెవరో చెప్పిన మాటలు విని తప్పు చేశాం. నిజంగానే మీరిచ్చే రేటుకి ఇల్లు కట్టుకోవడం మా కల. మమ్మల్ని క్షమించండమ్మా. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగదు. మమ్మల్ని క్షమించండి మేడం. ఇదంతా ఎవరో కావాలనే చేశారమ్మా. వాళ్ళని రెచ్చగొట్టి మన మీదకి పంపారు. ఎవరో చేసి చంద్ర పేరుని వాడుకున్నారు. ఆయన మీదే పారిపోయాడని నింద కూడా వేశారు. నా చంద్ర మీద ఇంత కుట్ర చేసిన వాళ్ళెవరో నాకు తెలియాలి. వాళ్ళని వదిలిపెట్టొద్దురా, కనుక్కో. అసలు వీళ్ళని ఎవరు రెచ్చగొట్టుంటారు? ఇంకెవరు సింధు? ఇదిగో ఈ శనిగ్రహమే రెచ్చగొట్టుంటుంది. చెప్పవే, నువ్వే కదా వాళ్ళని రెచ్చగొట్టింది? నాకేం తెలీదు. మనిషి కనపడకపోతే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా, అలానే వచ్చారేమో.